హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కాఫీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ డూపర్గా ఉన్నాము. లాస్ట్ డే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, ఫస్ట్ టైం సౌదీలో సంక్రాంతి సంబరాలు జరిగాయని చెప్పి. అది బిగ్ సక్సెస్ వచ్చిందనమాట. అందువల్ల ఈ ఇయర్ కూడా సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతున్నాయి. అది కూడా సాటా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సాటా అనేది సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్. ఈవెంట్ అయితే సూపర్గా జరిగింది. లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా మేము వచ్చేటప్పుడు టికెట్స్ మర్చిపోయామన్నమాట. అదే వాళ్ళతో చెప్తే ప్రాబ్లం లేదు, కాకపోతే లక్కీ డ్రా ఉండదన్నారు. ఈ ఈవెంట్ వచ్చేసి దమాంలో కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ క్రౌడ్ చాలా ఎక్కువ మంది వచ్చారనమాట. అందుకని వీళ్ళు పెద్ద హాల్ బుక్ చేశారు. క్రౌడ్ చూసారు కదా, చాలామంది ఉన్నారు. ఫస్ట్ మీకు డెకరేషన్ మొత్తం చూపించేస్తాను. వీళ్ళు మొత్తం విలేజ్ థీమ్ తీసుకున్నారు. ఎందుకంటే మనకి సంక్రాంతి పండగ అంటేనే పల్లెటూరు కదా. నాకైతే ఇది థీమ్ మొత్తం చూసిన తర్వాత నేను మా ఊరికి వెళ్ళినట్టుగా అనిపించింది. మాది పల్లెటూరే. ఈ ఎద్దుల బండి నేను చూస్తే మాత్రం ఎంత సూపర్గా చేశారో చూడండి. ఇది మొత్తం డిఐవై చేశారు వీళ్ళు. అంటే అది టచ్ చేసి చూస్తున్నాను, చెక్క కానీ ఏంటని. అది చెక్క కాదు, థర్మోకోల్ షీట్స్తో చేశారనమాట. చాలా కష్టపడి చేసినట్టున్నారు. చాలా రియల్గా అనిపించింది. నాకైతే పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలనిపించింది. అదే ఇక్కడ చెప్తున్నాను. మనకు పండగలో ఫస్ట్ వచ్చేది భోగి కదా. ఇక్కడ భోగికి సంబంధించిన డెకరేషన్ చేశారు. ఫస్ట్ భోగ భాగ్యాల భోగి అని చెప్పి. నాకు ఇది చూసిన వెంటనే అయ్యో, నేను భోగిపళ్ళు తెచ్చుకొని ఉండుంటే మా బాబుకు భోగిపళ్ళు ఇక్కడే పోసిద్దును అని అనిపించింది. ముందే తెలియలేదు. అండ్ ఈ ఫోటో బూత్స్ కూడా ఎంత మంచిగా చేశారో చూడండి. వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకొని 1 by 1 పాస్ అవుతున్నారనమాట. అండ్ మనకు నెక్స్ట్ డే వచ్చేది సంక్రాంతి కాబట్టి ఇది సంక్రాంతికి సంబంధించిన డెకరేషన్ చూడండి. సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఎంత బాగుందో. ఆ హట్ చూడండి, అసలు ఎంత రియల్గా ఉందో. కలర్ కాంబినేషన్స్, దానిపైన ఉన్న ముగ్గులు, ఫినిషింగ్ అంతా ఎంత సూపర్గా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి కనుమకు సంబంధించి వాళ్ళు బొమ్మల కొలువు పెట్టారనమాట. అక్కడ నేను వీడియో తీద్దామంటే అస్సలు జరగట్లేదు. వాళ్ళ ఫొటోస్లో చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ మీకు స్టాల్స్ చూపిస్తాను. స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నారనమాట పిల్లలకి. పిల్లలు కొంచెం బోర్ ఫీల్ అవుతారు కదా, అందుకని వాళ్ళ కోసం అనమాట. పెయింటింగ్ చూడండి ఎంత మంచిగా వేయించుకుంటున్నారో పిల్లలు. ఇక్కడ వీడు స్పైడర్ మ్యాన్ వేయించుకున్నాడు. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఈ స్టాల్లో మనకి పిల్లల కోసం క్యాండీస్, టాఫీస్, చాక్లెట్స్, లాలీపాప్స్ ఇవన్నీ సెల్ చేస్తున్నారనమాట. మిమ్మల్ని తీస్తే మీరు కూడా వస్తారు. మీ పేరు? మనోహర్. ఇప్పటి వరకు మనం కిడ్స్ కోసం చూసాం కదా స్టాల్స్. ఇది మదర్స్ కోసం అనమాట. నేనైతే ఇక్కడే ఉండిపోయాను చాలాసేపు. జ్యువెలరీ స్టాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ ఉన్నాయి, ఇండియన్ స్నాక్స్. చూడండి, చూడడానికి ఎంత కనువిందుగా ఉందో. సున్నుండ్లు, పూతరేకులు. మన సంక్రాంతి అంటే ఇవన్నీ ఇంట్లో వండుకుంటాం కదా. పచ్చళ్ళు, ఇంకా గవ్వలు ఎన్ని ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోయింది నాకైతే. ఇన్ని స్టాల్స్ ఉండి మన ఫేవరెట్ పానీపూరి స్టాల్ లేకుండా ఉంటుందా చెప్పండి. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ గుంపుగా కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ టీ లవర్స్ అనమాట. ఇక్కడ అందరూ టీ తెచ్చుకుంటున్నారు. మనం కూడా టీ టేస్ట్ చేద్దామని చెప్పి నేను మా ఫ్రెండ్స్తో టీ ఎంజాయ్ చేయడానికి వచ్చేసాను. టీ అయితే సూపర్గా ఉంది. నార్మల్గా ఇంట్లో చేసుకొని తాగం, కానీ బయటకి ఎక్కడికైనా వెళ్తే టీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తే ఆ మజాయే వేరే ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా మనకి లంచ్ టైం అవ్వలేదు కాబట్టి హాల్ మొత్తం ఖాళీగా ఉందన్నమాట. తర్వాత అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారు. అండ్ అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చూసేద్దాం వచ్చేయండి. ఈసారి పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. సింగర్స్ని కూడా మంచి మంచి సింగర్స్ని తీసుకొచ్చారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈసారి మొత్తం ఈవెంట్ అంతా నేను ఫుల్గా కవర్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. నేను ఎంతవరకు కవర్ చేశానో అది మొత్తం మీకు చూపించేస్తాను. మీరు కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే లంచ్ టైం అయింది. లంచ్ టైంకి పాజ్ చేస్తారనమాట ప్రోగ్రామ్ మొత్తము. ఈసారి బంతి భోజనాలు పెట్టారు, అది కూడా అరిటాకుల్లో. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఏమి బాలక హిడింబ భీమసేన పుత్రుండ ఘటోత్కజ నామ విక్రమ ఆకులు ఖాళీ
భారీగా దర్శనమిచ్చుతున్నది. ఓరి డింబక గచ్చుడితో సెల్ఫీ తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము. ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను లాస్ట్లో చూడండి. అండ్ ఫుడ్ మొత్తం మనకు క్యాటరింగ్ చేసింది చెవాఫీ రెస్టారెంట్. ఇది ప్యూర్ అంటే ప్యూర్ ఆంధ్ర రెస్టారెంట్ అనమాట. మనకి అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇండియన్ ఫుడ్ దొరకడమే చాలా కష్టం. అందులోనూ ఆంధ్ర ఫుడ్, స్పైసీ ఫుడ్ దొరకడం అంటే ఇంకా కష్టం కదా. వీళ్ళ ఫుడ్ ఫస్ట్ టైం మా బాబు బర్త్డేకి మేము టేస్ట్ చేసాము. నాకు చాలా బాగా నచ్చింది. నాన్ వెజ్, వెజ్ కూడా దొరుకుతుంది. ఇది స్పాన్సర్ వీడియో కాదు. ఫుడ్ చాలా బాగుంది కాబట్టే చెప్తున్నాను. మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు కూడా నాలానే చెప్తారు. ఇక్కడ రాగి సంగటి, పచ్చి పులుసు, చాలా వెరైటీస్ పెట్టారు. వీళ్ళ రెస్టారెంట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీ ఇంట్లో కూడా ఏవైనా చిన్న చిన్న ఈవెంట్స్, బర్త్డే పార్టీస్ ఉంటే వీళ్ళు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఫుడ్ని మేము ఆస్వాదిస్తూ తింటున్నాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేసేయండి. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో లక్కీ డ్రా జరిగింది. ఆ వీడియో నేను తీయడానికి అవ్వలేదు. ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయిందనమాట. వీళ్ళిద్దరికి టీవీ వచ్చింది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ చూసారు కదా, ఈవెంట్ అయితే సూపర్ డూపర్గా అయ్యింది. నాకైతే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేదు అన్న ఫీల్ అయితే ఉంటుంది. ఈ ఇయర్ అయితే నాకు లేదు. 4 రోజులు సంక్రాంతి పండుగ ఒక్క ఈవెంట్లో చూపించేశారు. మరొకసారి సాటా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టం అంతా ఈ ఈవెంట్లో కనిపిస్తుంది. ఒక్కరోజు కష్టం కాదు, కొన్ని నెలల నుంచి మీరు కష్టపడ్డారు. మీ కష్టానికైతే ప్రతిఫలం దక్కింది. సూపర్ డూపర్గా అయింది ఈవెంట్ అయితే. ఇలానే ప్రతి ఇయర్ మీరు కండక్ట్ చేయాలి. మన తెలుగు వాళ్ళందరం కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. షేర్, కామెంట్, థర్డ్. చూసారు కదా, ఇలా మేము సౌదీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు అనేవి సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. టాటా, బాయ్.